వచ్చింది నాకు వచ్చింది చూడు దేవుడు ఉన్నాడు అక్కడ ఏ మారుమూల గ్రామంలో ఉండేది. ఫైనల్గా ఎన్ఐఏ ఆర్డీకి అయితే రీచ్ అయిపోయినా అది లేదు కాబట్టి అంజలి ఫస్ట్ టైం మీట్ కాబట్టి ఎట్లా ఫీల్ అవుతుంది ఏంటిది దాన్ని చూసి అని చెప్పేసి ఎడుతున్నావేంటి ఏంటిది మా అన్నయ్య గుర్తొచ్చిండా నువ్వు రాననుకున్నావా రాలేననుకున్నావా వస్తాం అనుకున్నా రాలేనని అస్సలు అనుకోలేను. ఎట్లా అనుకున్నానక్క మన బాండింగ్ ఏంటి రాలేనని ఎట్లా అనుకుంటా మన బాండింగ్ ఏంటి రాలేనని ఎట్లా అనుకుంటా కాదు కాఫీ పనులంట. హలో నేను మీ స్వాతి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎట్లున్నారు? నేనైతే మంచిగా ఉన్నా, మీ అందరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వీడియో అయితే తమ్నేల్ చూసారు కదా, పల్లెటూరు రైతు బిడ్డ అంజలిని కలవడానికి వచ్చిన. రెగ్యులర్గా వీడియోస్ చూసేటోళ్ళకి తెలుస్తుంది మేము ఎట్లా ఫ్రెండ్స్ అయినాము ఏంటిది అనేది. ఈ వీడియోలో కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా, స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ స్టార్ట్ ది షో. అంజలి అక్కడెక్కడో విజయవాడ దగ్గరలో ఉంటుంది, నేను హైదరాబాద్లో ఉంటా. అసలు ఎట్లా కలవబోతున్నాము అని అంటే రీసెంట్గా అయితే అంజలి హైదరాబాద్కి వచ్చింది. ఎన్ఐఆర్డి హైదరాబాద్ రాజేంద్ర నగర్కి అయితే వచ్చింది. అక్కడికి వెళ్తున్నాను అన్నమాట కలవడానికి. ఇప్పుడు ఫైనల్గా ఎన్ఐఆర్డీకి అయితే రీచ్ అయిపోయినా అదొక రకమైన ఏమంటారు చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్కి పోయినటువంటి ఒక ఎక్స్పీరియన్స్ లాగా అనిపిస్తుంది. సో చూడాలి మరి అంజలి ఏం చేస్తుందో. ఇట్లనే ఏమంటారు క్యాప్చర్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే మనకి క్యాప్చర్ చేయడానికి ఎవరు లేరు కాబట్టి అంజలి ఫస్ట్ టైం మీట్ కాబట్టి ఎట్లా ఫీల్ అవుతుంది ఏంటిది దాన్ని చూసి అని చెప్పేసి ఇట్లా క్యాప్చర్ చేద్దాం అనుకుంటున్నా. చూద్దాం. కొద్దిసేపు వీడియో అంతా న్యాచురల్గా పోజ్ చేసిన, ఎందుకంటే అక్కడ ఉన్న చెట్లు గాలి ఆ వాతావరణం అంతా కూడా మీకు చూపిద్దామని. ఫైనల్గా లోపలికి చాలా చాలా దూరం వెళ్ళిన తర్వాత అంజలి ఉండే ఎగ్జాక్ట్ ప్లేస్కి అయితే వెళ్ళినా అనమాట. చాలా చాలా నచ్చింది నాకు ఎన్ఐఆర్డి, మీకు కూడా చూపిస్తా. అమ్మా దేవుడా, ఫైనల్గా అమ్మా కాదు నేను వీడియో ఆన్ చేసుకోవాలా, నువ్వు వీడియో ఆన్ చేసుకుంటావా ఫస్ట్? మొత్తం దిగాలైపోయింది. హాయ్ ఫ్రెండ్స్, ఇది ఎడుతున్నావేంటి ఏంది మా అన్నయ్య గుర్తొచ్చిండా నువ్వు? అయ్యో ఏమైంది? రాననుకున్నావా రాలేననుకున్నావా? వస్తాం అనుకున్నా రాలేనని అస్సలు అనుకోలేను. ఎట్లా అనుకున్నానక్క మన బాండింగ్ ఏంటి రాలేనని ఎట్లా అనుకుంటా ఫస్ట్ మీట్ ఏడుస్తుంది. ఎంత దూరం నుంచి వచ్చినా తెలుసా నీకు? చుక్కలు కనిపించినాయి. చాలా రిస్క్ చేసి వచ్చింది అక్క. నిజంగా అంజలి ఏడ్ చేసింది, నాకు కూడా మస్తు ఎమోషనల్ అనిపించింది అనమాట. ఒక్క ఇంపార్టెంట్ విషయం అయితే ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను నేను, స్కిప్ చేయకుండా చూడండి. కలవడానికి వచ్చినా కూడా కస్టమర్స్ కాల్ చేస్తున్నారు అంజలికి. బిజీ పర్సన్. మేమే ఖాళీ పర్సన్. అక్క అలా అనొద్దా. మీకు ఎంతమంది ఉన్నారు సబ్స్క్రైబర్స్? 16K ఫాలోవర్స్. 16Kనా? ఇన్స్టాలో 30K. అక్కడికి నేను పోయేసరికంటేనే సుగుణక్క అని అంజలి సబ్స్క్రైబర్ అంట. నేను కూడా ఆ రోజే ఫస్ట్ టైం కలవడము, అంతకుముందు వీడియోస్లో చూసిన. సో అట్లా ముగ్గురం కలిసి మంచిగా మాట్లాడుకుంటూ ఉన్నాం అన్నమాట. మా కోసము వాళ్ళకి ఎన్ఐఆర్డీలో తిన్న తర్వాత ఐస్ క్రీమ్స్ ఇచ్చిర్రంట, పక్కన పెట్టి తినకుండా తీసుకొని వచ్చింది. ఏమి నా తరపు నా చేతిలో నుంచి మీకు ఆ ఫీలింగ్ రావాలని నేను ఐస్ క్రీమ్ కాదు. స్వాతి అన్న పట్టుకోవచ్చు, నేనే ఊరికి ఆడుకుంటూ వచ్చిన పిచ్చి. సండే అవుటింగ్ అంటది. అసలు ఏందో అవుటింగ్ సండే అక్క. అదే ఆ రోజు కలుస్తావా ఈ రోజు కలుస్తావా, అసలు ఎప్పుడు కలుస్తావో కూడా చెప్పలేదు. దేవుడు ఈ రోజు కలిసి చేశాడు, మనకెందుకు తెలియడం. హైదరాబాద్ అంటే భయపడతావు, మేమేమో అట్లా రావాలంటే కష్టం. మా విజయవాడకు ఎట్లా వచ్చినప్పుడు కలుద్దామంటే
ఎప్పుడు వస్తుందో తెలియదు. మేమే వస్తుంటాం మీ దగ్గరికి. ఇప్పుడేదో ఇప్పుడంటే ఇన్స్టిట్యూట్కి వచ్చాం, వచ్చావు, అదే తర్వాత మీ ఇంటికి వస్తాం. అదే కదా చెప్తుంది మరి. పల్లెటూరులో పండించి ఒకేసారి పంట తీసుకుని వస్తాం. మ్యాంగోస్ మొత్తం ఒకేసారి తీసుకోండి. సంబర్లో వస్తాం. ఆర్గానిక్ మ్యాంగోస్ మన ఊచిపెట్టి మామిడికాయలు తీసుకొని, పచ్చడికి కూడా మ్యాంగోస్ తీసుకొని వస్తాం. ఆ మ్యాంగోస్ టైంలో నువ్వు ఎంత బిజీగా ఉంటావో హైదరాబాద్ అంత బిజీలో కూడా వస్తా. రా. చూద్దాం. సై ఓకే చెప్పు ఇంకా. ఎలా ఉంది నీ ఫీలింగ్ ఏంది? చెప్పుకోలేనక్క, చెప్పు. ఇంకేదేం చెప్పనాక. రూమ్ ఏంటి, ఫ్రెండ్స్ ఏంటి, భోజనం ఏంటి, అక్కడ నుంచి ఎక్కడో ఉండేదాన్ని అక్కడ క్లాసులు ఏంటి, అసలు అక్కడ చెప్పే మేడమ్స్ ఏంటి, పంపించిన వాళ్ళు గ్రేట్ అక్క. అసలు ఈ అవకాశం అసలు వచ్చిందే, నాకు వచ్చింది చూడు, దేవుడు ఉన్నాడు అక్క. అసలు ఏ మారుమూల గ్రామంలో ఉండేది ఆయిల్ సైడ్ వెళ్ళడం ఏంటి, దానికి సంబంధించి నేను ఇక్కడికి తీసుకురావడం ఏంటి ట్రైనింగ్ కోసం. చాలా మంచి ట్రైనింగ్ అక్క, చాలా తెలుసుకున్నా. అసలు పర్ఫెక్ట్ ఇప్పుడు న్యాచురల్ గా ఆర్గానిక్ గా. ఇన్ని రోజులు అంజలి దగ్గర ఆయిల్ తీసుకున్నారు కదా, అది కూడా తెలుసుకొనే చేసింది. ఏదైనా అంజలి పర్ఫెక్ట్ గా తెలుస్తూనే చేస్తుంది. కాకపోతే ఎన్ని తెలిసినా కూడా మనకంటూ తెలియని విషయాలు చాలా ఉంటాయి కదా. సో అట్లాంటి రకం చేయలేం కదా, 2-3 ఉంటాయి కదా అక్క. నాకు తెలియని కూడా సబ్బుల్లో కూడా ఇప్పుడు మనకు ఫుల్ రకరకాలు వస్తాయి. లిప్ బామ్స్ వస్తాయి, హెయిర్ ఆయిల్స్ వస్తాయి, షాంపూలు వస్తాయి, ఫేస్ ప్యాక్లు వస్తాయి. రెడీగా ఉండండి అంజలి దగ్గర ఆర్డర్ చేసుకోవడానికి. అన్ని నేర్చుకున్నాను కదా అక్క. మరి నేనైతే చెప్తాను అది చందమ్మ. ఆల్ ది బెస్ట్. ఇంకా మంచి మంచి ప్రోడక్ట్స్ తయారు చేయాలని కోరుకుంటున్నా. ఫస్ట్ టైం చూస్తున్నావా మా ఇద్దరు ఛానల్స్ ని ఫాలో అవ్వండి. బాయ్ ఎవ్రీవన్. ఇట్లా మొత్తానికి ఒక అర్ధగంట టైం అయితే స్పెండ్ చేసినాము. ఇంకా క్లాస్ టైం అయితే అవుతుంది. అంజలిని అయితే పంపించేస్తున్నాము. హ్యాపీగా అనిపిస్తుంది అంజలి. కొద్ది టైం అయినా కూడా అట్లీస్ట్ కలిసినందుకు. అసలు టైం ఇస్తావో లేదో, అపాయింట్మెంట్ దొరుకుతుందో లేదో అనుకున్నాం. ఇది అన్నీ నేర్చుకొని మంచిగా అన్ని హెర్బల్ ప్రోడక్ట్స్ నేర్చుకొని మన వాళ్ళందరికీ కూడా మంచి ప్రోడక్ట్స్ నేను అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అక్క నేను ఇద్దరం తప్పకుండా అందరికి సాధిస్తుంది. తెలంగాణ బిడ్డల ప్రోత్సాహం కాదు, నాకన్నా ఎక్కువ నా మీద మీ ఇద్దరికే ఉన్నది కాదు. అవునా కదా, నాకన్నా ఎక్కువ మీకే ఉంది అక్క. ఏదైనా ఇట్లానే అంటే నార్మల్ గా కదా చూస్తాము. ఏదైనా అనుకుంటే చేసే ఆడపిల్లల్ని చాలా మంది చూసినాం కానీ కొన్ని భయాలతో ఆగిపోతా ఉంటారు. బట్ అట్లా కాదన్నమాట. కొంచెం సపోర్ట్ దొరికినా కూడా ఇంకేదో చేయాలనుకుంటది. అట్లాంటి మనిషికి సూపర్ సపోర్ట్ చేసేటువంటి హస్బెండ్ దొరికారు. సో అందుకని దూసుకెళ్ళిపోతుంది. ఇట్లనే సపోర్ట్ చేయండి మన అంజలిని. ఇంకోటి మర్చిపోయా స్వాతి, ఇంత దూరం మనం ఈరోజు మన హస్బెండ్ పంపించారంటే మరి అంతే కదా అంజలి. ఇంత దూరం నిజంగా అసలు పెళ్ళైన తర్వాత ఎప్పుడు కూడా రాలేదు ఒక్కదాన్ని. అది కూడా సో కేవలం అంజలి కోసం పంపించారు అనమాట. థ్యాంక్ యూ అక్క. బ్రదర్స్ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదములు అన్నయ్య. సో ఇది రోజు వీడియో. ఇంటికి వెళ్ళిపోతున్నా. అంజలితో కొద్దిసేపు స్పెండ్ చేసేసి బాయ్ బాయ్. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఫాలో అవ్వండి మన ఛానల్ ని. నా వల్ల అంజలి టీ మిస్ అయింది ఈరోజు. బాగా అక్క నన్ను కూడా పెట్టుకోండి. పెడుతున్నాను చెల్లి. చెల్లి లొకేషన్ అయితే ఏమన్నా ఉందా అసలు? చాలా బాగుంది. అదృష్టం కావాలి. ఉన్నట్టుంది వీడియో కెమెరా. ఏం ఫోన్ మరి ఒక్క గంట సేపట్లో కలిసేసి వెళ్ళిపోదాం అనుకున్నాము. ఫస్ట్ మీట్ అయినా కూడా అసలు విడవలేకపోయినాం అనమాట. ఒకరినొకరిని ఒక 2-3 గంటల పైననే ఉన్నా నేను అంజలి దగ్గర. ఏదో పండ్ల రేగు పళ్ళ లాగానే ఉన్నాయి. ఆ జాతికి చెందిన కాయలు అయితే ఇంకా ఆ జాతి అనుకుంటా. ఆకులు అలాగే ఉన్నాయి చూడు. అంజలి సిస్టర్ ఏంటి బాగున్నాయా? పైన కొంచెం పండు ఉన్నాయి అంజలి చూడు.
కాఫీ పనులంట. బాయ్. ఏం రీల్ చెప్తావు? ఆ 3 పూలు మీ పని చేసుకోండి ఫస్ట్. మా పని ఏం లేదు. మాకు ఏ వీడియో అప్లోడ్ చేసిద్దో ఏంటో, ఫోన్లు మాత్రం కెమెరా తిప్పినట్టు వస్తాం. ఊరికి చిటుకు చిటుకు తిప్పింది. అది క్లారిటీ ఇదంతా ఏముంటుందా? మరి నా వీడియో చూస్తే అట్లా అనిపించదు, బాగా అనిపించింది. ఇంతే ఏం యాడ్ చేయమని నల్లమల్ల అడవుల్లో తిరిగినట్టే ఉంది దీనిలో చూస్తుంటే అక్క. అవునా కదా అక్క? ఏంటిది? ఆర్టీపీ ఆఫీస్ బిల్డింగ్. ఏదమ్మా క్లాస్ చూపిస్తానని తీసుకెళ్తుంది బిడ్డ. వీడియో తీసుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, అంజలి ఫ్రెండ్ పెట్టమ్మా. పెట్టానా? హాయ్ ఫ్రెండ్స్. అలాంటి బిల్డప్లు ఇస్తే కటింగే లిమిటే. నమస్తే పెట్టు, ధన్యవాదములు చెప్పు, శుభ సాయంత్రం చెప్పు. నమస్తే, ధన్యవాదాలు, శుభ సాయంత్రం. అంతవరకే. అట్లా మంచి తల్లి, మంచి బిడ్డ. వంకాయ చెట్టు చూడు. అవును, అని అట్లా పెద్ద కూడా వస్తాయేమో కదా. అరే భలే పెంచుతున్నారే అసలు. ఇవి కూడా నేర్పిస్తారేమో పాలకూర దగ్గర. ఇవి కూడా నేర్పిస్తారేమో అంజలి. ఇది కూడా అంట మొత్తం ఫార్మింగ్ కదా, ఫార్మింగ్ బాగుంది, నైస్. చూద్దాం మా అంజలి ఏమేం చేస్తుందో. అంజలి వాళ్ళ క్లాస్ రూమ్ మర్చిపోయిందట, క్లాస్ రూమ్ తీసుకుపోతా అని చెప్పి బిడ్డ ఎట్టెట్టో తీసుకుంటుంది. బస్ ఇచ్చింది మళ్ళీ ఇటే అంట. ఓకే, ఇదా ఏంట్రా మళ్ళీ ఉంది తెలుసా, పాతకాలంలో ఇలా ఉన్నట్టు. ఏంటి బాగుంది కదా. ఆ లోపలికి వచ్చినట్టు ఇట్లా రా, నీకు షార్ట్స్ చేస్తామని చెప్పేందుకు. ఎట్టకేళ్ళకి ఒక 2 కిలోమీటర్లు నడిపించి తన ట్రైనింగ్ క్లాస్ ఉంటుంది కదా, రెగ్యులర్గా వాళ్ళు నేర్చుకునే క్లాస్ రూమ్ దగ్గరికి అయితే తీసుకొచ్చే దారిలో మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి. అందుకే క్యాప్చర్ చేసి మీ అందరికీ కూడా చూపిస్తున్నా. ఈ వీడియో అంజలి చూసిన తర్వాత షాక్ అవుతుంది కావచ్చు. ఫ్రూట్స్ చెట్టు అయితే ఉంది, దగ్గర నుంచి చూద్దాం. ఫ్లవర్స్ ఏమైనా ఫ్రూట్స్ ఉన్నాయేమో చూద్దాం చెట్టుకి. ఇందాకైతే ఒకటి తెంపినాం కానీ అప్పుడు వీడియో తీయలేదు. ఎస్, మనకు ఒక ఫ్రూట్ దొరికింది. స్టార్ ఫ్రూట్ అయితే కనిపిస్తుంది కదా. కనిపించింది. ఇదైతే స్టార్ ఫ్రూట్ చెట్టు ఉంది, దొంగతనం చేయబోతుంది. ఒక విషయం అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను కదా, ఇప్పటివరకు నా మనసులో మాట ఎప్పుడు ఎవరికి కూడా షేర్ చేయలేదు. అదేంటంటే, నా కోసం ఈ ప్రపంచంలో ఎవరైనా ఏమైనా చేస్తారు అని అంటే నా కుటుంబ సభ్యులు మాత్రమే. చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు కూడా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే నేను ఫ్రెండ్గా అనుకున్న వాళ్ళే ఎక్కువ మంది, కానీ నన్ను ఫ్రెండ్గా జెన్యున్గా అనుకొని నా కోసం ఇట్లా హార్ట్ఫుల్గా చేసిర్రు ఫ్యామిలీ మెంబర్స్ రాగా అనే వాళ్ళైతే ఇప్పటివరకు ఎవ్వరూ లేరన్నమాట. నా నుంచి హెల్ప్ తీసుకొని అట్లా పక్కకు పెట్టేసిన వాళ్ళే కానీ నా కోసం చేసిన వాళ్ళు లేరు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం అంజలి గురించి ఎందుకు చెప్పాలనుకుంటున్నా అంటే, చాలా తక్కువ టైంలో మంచి ఫ్రెండ్స్ అయిపోయినాము. ఆల్మోస్ట్ ఒక 6-7 months పైననే అయిపోతుంది మా ఫ్రెండ్షిప్ అనేది. నేను తన విషయంలో ఇచ్చేటువంటి సజెషన్స్ చిన్న చిన్నవి కానీ తను నాకు చేసేటువంటి చాలా పెద్దగా అనిపిస్తాయి. ఎందుకంటే తన దగ్గర అవైలబుల్ ఉండేటివి నాకు దొరకని ప్రతిదీ కూడా నాకు పంపించడానికి ట్రై చేస్తుంది. నేను అడిగినా అడగకపోయినా ఇది నీకు కావాలన్నా అని చెప్పి
చెప్పేసి. సో అట్లాంటి ఒక ఫ్రెండ్ అనేది నాకు లైఫ్లో లేరన్నమాట. ప్రతి ఒక్కరు నా నుంచి తీసుకున్న వాళ్ళే కానీ నాకు ఇది కావాలని అని అడిగిన వాళ్ళలో చాలా తక్కువ మంది, అందులో అంజలి కూడా అన్నమాట. అండ్ ఇంకొక విషయం, యాజ్ ఏ కో యూట్యూబర్ నా ఛానల్లో పెట్టొద్దు వీడియోస్ నాకు సంబంధించినవి అది ఇది అని చాలామంది అనడం చూసినాను. బట్ అంజలి అట్లా కాదన్నమాట. నేను మంచిగా నీకు కూడా షూట్ చేస్తా, ఇద్దరం కలిసి ఇట్లా షూట్ చేసుకుందాము, ఇట్లా చేద్దాము, అట్లా చేద్దాము, మన ఛానల్లో పెట్టుకుందాము అని చెప్పేసి చెప్తూ ఉందన్నమాట. నాకు మంచి మంచి సజెషన్స్ ఇస్తుంది. అట్లా నాకైతే ఒక ప్యూర్ హార్ట్ ఫ్రెండ్గా దొరికింది. దిష్టి మాత్రం పెట్టకండి, మంచిగా బ్లెస్ చేయండి మా ఇద్దరిని. ఇది ఫ్లవర్లో నుంచి ఫ్రెండ్స్ కెన్ ఎనీవన్ గెస్ వాట్ ఇస్ ఇది ఇచ్చితే ఎట్లా? ఓకే, ఇది పువ్వు ఒక లోపల నుంచి వస్తుంది కాయ. స్టార్టింగ్ ఇది మొగ్గ తర్వాత కొంచెం ఎట్లా లోపలికి ఇది దానికన్నా మొగ్గ కాయ. ఇక ఇది ఇక ముందు స్టేజ్. ఫైనల్గా ఈరోజు అయితే ఇట్లా అంజలితో స్పెండ్ చేసిన, ఇంటికి వెళ్ళిపోతున్నా. చాలంటే అలసిపోయింది అంటున్నా. ఫుల్ నడిచినాం కదా ఈరోజు. సో మొత్తం క్యాంపస్ అంతా చూపించింది ఎన్ఆర్ఐడి క్యాంపస్. నాకు తోచినంత క్యాప్చర్ చేసి మీకు కూడా చూపించిన. ఈరోజు వీడియో ఇంకొక వీడియోతో మంచిగా ధన్యవాదాలు. అట్లా 3 hours మంచిగా ముచ్చట్లు పెట్టుకున్నాక ఇంటికైతే బయలుదేరిపోయినా. ఇది ఈరోజు వీడియో. ఇంకొక మంచి వ్లాగ్తో ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై ఎవ్రీవన్. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.